ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు. బాలిక పెళ్లి ఆపించిందని ఒక మహిళను కొట్టి చంపిన కేసులో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పిచ్చింది. ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు పడ్డదట. ఒక మహిళ బాలిక పెళ్లి ఆపించిందని ఒక మహిళను కొట్టి చంపిన కేసులో అరే ఏది వయసు సరిపోకముందే బాల్య వివాహాలు చేపిస్తానని ఆపిందట. ఒక మహిళ పోయి ఆపిందట. ఒక బాలికకు బాల్య వివాహం చేస్తాను వీళ్ళు అని పోయి ఆపినందుకు ఆ మహిళను కొట్టి చంపింది. వాళ్ళు జస్ట్ పెళ్లి ఆపినందుకు చంపుతారు ఆ మహిళను. 9 మంది కలిసి ఒక మహిళను చంపేసింది. ఆ 9 మందికి జీవిత ఖైదు వేసింది. మంచి పని వేసింది నిజంగా. ఇది హర్షించదగ్గ విషయం. ఇది హర్షించదగ్గ తీర్పు. ఇది సంచలనమైన తీర్పే నిజానికి. 9 మంది కుటుంబ సభ్యులు అక్కతిని పోరా జైలని అని పంపించారు. ఈ 9 మందిని ఏం చేయరు అంటే ఒకరికొకరిని గెలవకుండా ఒక 5-6 సంవత్సరాలు ఉంచురు. అది ఇంకా మనోవేదన అన్నట్టు. చూడు మన శిక్షా స్మృతి ఎట్లా ఉంటుంది అంటే మనిషిని చంపరు, మనిషిలో మానసిక పరివర్తన పెంపొందిస్తారు. జీవితం వృధా అయిపోతుంది. ఏదో ఒక రోజుకి అబ్బా ఇక మేము ఎంత తప్పు చేసినాం అని మనకు మనం పరివర్తన చెందాలి. ఈ అంశాన్ని బైబిల్లోకి వెళ్ళి తీసుకున్నట్టున్నారు. ఇది పరివర్తన, మనిషి పరివర్తన చెందాలనేది బైబిల్లోకి వెళ్ళి తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు. అంటే చాలా అంశాలు చదివినాక అంబేద్కర్ గారు అని ప్రపంచంలో ఉన్న అత్యుత్తమమైన గ్రంథాలన్నీ చదివినాకనే మన శిక్షా స్మృతిని అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. దానివల్ల వెంటనే ఇప్పుడు అమెరికానో ఇక్కడ దుబాయ్ ఉన్నది కదా, ఒకవేళ అనుకోకుండా ఒక స్త్రీ పురుషుడు అక్రమంగా అంటే పెళ్లి చేసుకుంటేనేమో సక్రమంగా అంటాం కదా, అక్రమంగా సంబంధం పెట్టుకున్నారు అనుకో, గొర్రెను కోసినట్టు శుక్రవారం తీసుకొస్తారు, ఆ మసీద్ ముందట ఎత్తారు, ఆ లేడీని గొర్రెను కోసినట్టు కోసి పడేస్తారు. మొగోడిని ఏమన్నారట మళ్ళా, ఈ మొగోడిని ఎక్కడ అంటారు, ఇరాక్లో అంటారట, వాడిని కూడా గొర్రెను కోసినట్టు కోసుడే. ఇక మరి మనిషికి గొర్రెలకు తేడా లేదా? కాబట్టి అంబేద్కర్ గారు ఏమన్నారు, మనిషి జీవితం ఒకటేసారి పుడతాడు, వాడు ఆ జీవితాన్ని ఆస్వాదించాలి. ఒకవేళ వాడు చేయరాని తప్పులు గిసోంటి చూడు, ఒక మహిళను చంపిలు, 9 మంది కుటుంబం కలిసి ఒక మహిళను ఉచితార్థంగా చంపిలు. బాలికకు పెళ్లి చేసేది తప్పు, ఏజ్ వచ్చినాక చేసుకుందరుగా, అది పోయి ఆపినందుకు మహిళను చంపిలు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన హత్యలు జరిగినప్పుడు మాత్రం వాళ్ళలో మానసిక పరివర్తన వచ్చేదాకా వాళ్ళని జైలు వేసి చంపురు. అంటే వాళ్ళని చంపొద్దు, అక్కడ కూడా దీన్ని పెడతారు, మళ్ళా అక్కడ కూడా హక్కులు ఉంటాయి. మీకు లైటింగ్, నాకు జైల్లో లైటింగ్ సరిగ్గా లేదు, అంత చీకట్లో వేసిందని కూడా మనం ఆర్జీ పెట్టుకోవచ్చు మళ్ళీ జడ్జికి. సార్ నేను చాలా చీకట్లో ఉన్నా, నాకు అందులో ఆ చీకటి పడతలేదు, నాకు కొంత వెలుగు కావాలంటే కూడా మళ్ళీ నువ్వు కోరుకున్న కాడికి వేస్తారా జైల్లో. అలాంటిది కూడా ఉన్నది. మనకు అన్ని హక్కులు ప్రసాదించాడు దేవుడు లాంటి అంబేద్కర్ గారు. తండ్రి గారు ఎక్కడున్నారో కానీ, ఏ స్వర్గంలో ఉన్నారో కానీ, పుణ్యాత్ముడు కాబట్టి స్వర్గంలో ఉంటాడు. మరి ఇంతటి బానిస ప్రపంచాన్ని, మనం బానిసలమే కదా, రాజ్యాంగం రాకముందు మనుశాస్త్ర ధర్మంలో మనం అంతా బానిసలమే. అంతటి హక్కులు, జైల్లో ఉన్నోని కూడా హక్కులు ఉన్నాయి. తిండి సరిగ్గా పెడతలేడు సార్ నాకు అంటే కూడా హక్కే, తిండి సరిగ్గా పెట్టాలి. బైర్ నరేష్ను జైలు వేసినలాట. జైలు వేసినాక ఇప్పుడు ఆయన ఒక దేవుళ్ళను విమర్శించిపోయి జైల్లో వేయండి కదా, సెన్సిటివ్ ఉన్నారని ఎవరికి కనబడకుండా ఒక సీక్రెట్ రూమ్లో వేసినలాట ఆయన. మరి సీక్రెట్ రూమ్లో వేస్తే ఒక 2 రోజులకే మనకు ఎట్లా అవుతుంది? ఎట్లా అంటే అసలు మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు భయం అవుతుంది, మనం ఇక్కడనే చచ్చిపోతామా అనిపిస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ధైర్యం ఏందో తెలుస్తుంది. కాబట్టి ఆయనకు 2-3 రోజుల వరకు ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయిందట. నా జీవితం ఇక్కడనే ఆగమైపోతుందేమో, అసలు నేను బయట పడుతునో లేనేమో అనే భయంలోకి వెళ్ళిపోయిందట. అది సహజం, ఆ ఆందోళన ఎవరికైనా సహజం. అయితే అట్లా ఉండే వారికి ఏం చేసిండు, బెయిల్ మీద పోతారు. మనకు 15 రోజులకు ఒకసారి బెయిల్, 15 రోజులకు ఒకసారి ఇది ఉంటుంది కదా, చూడొచ్చడానికి బెయిల్ అంటాను దాన్ని, ఏదో అంటారు కదా దాన్ని, ములాఖాత్లో వాళ్ళకి సంబంధించినవి పోతే ఆయన అడిగినట్ట, నన్ను చాలా చీకటి గదిలో బంధించిండు, దానివల్ల నాకు భయంగా ఆందోళన ఉన్నది, జీవితం పట్ల విరక్తి వస్తుంది అంటే మళ్ళీ జడ్జి గారికి అది సబ్మిట్ చేస్తే, లేదు మతం పేరుతోటి వ్యాఖ్యలు చేసే వరకు ఈ మతానికి సంబంధించిన రియాక్ట్ ఉన్నారు కదా, ఎవరైనా నున్నోళ్ళు మళ్ళీ ఆయన కొట్టి చంపుతారేమో, ఆయన ప్రాణాన్ని కాపాడడానికే ఈ 15 రోజులు మేము అక్కడ వేసినామని మళ్ళీ జడ్జి గారు కూడా వివరణ ఇచ్చిందట. అవి అంత గొప్ప శిక్షా స్మృతి మనది. వెంటనే మనల్ని 15 రోజుల తర్వాత వేరే రూమ్లోకి మార్చి అన్ని సకల సౌకర్యాలతోటి ఏం కావాలన్నట, నాకు ఒక 10-15 బుక్కులు కావాలన్నట. బుక్కులు కూడా ఇచ్చిండు. ఇక అవన్నీ చదువుకున్నాడు అంత దరిద్రమైనది బోధిస్తాను వాడు బోధించేది ఎక్కడ రాని బోధన వాడిని అంతా. ఇప్పుడు ఏంటంటే
మన అనుభవంలోకి రానిది లేదనుకోవద్దు మనం. ఇప్పుడు విశ్వంలో మన గ్రహాలు ఎన్ని? నవగ్రహాలు. 10వ గ్రహం ఉండొచ్చు, అది కనుక్కున్న రోజు 10వ గ్రహం అని తెలుస్తుంది. ఇక వీడేమంటాడు, దేవుడు లేడు అంటాడు వీడు. నీకు ఎట్లా తెలుసురా భయ్? వాడు అంటాడు దేవుని చూపి అంటాడు. వాడు దేవుని చూపిస్తారా? ఎక్కడికి వెళ్ళి చూపెడతారు? నీ అనుభవంలోకి రావాలి అంటాడు బుద్ధుడు. సన్యాసులు వీళ్ళు సరే సగం సగం చదువు. బుద్ధుడు ఏమంటాడు? నీ అనుభవంలోకి దేవుడు వస్తే నమ్ము, నీ అనుభవంలోకి దేవుడు రాకపోతే వదిలేయి. నీ జీవిత కాలంలో నీ అనుభవంలోకి రాకపోవచ్చు, వస్తే ఉన్నాడని నమ్ము, నీ అనుభవంలోకి రాకపోతే లేదని నమ్ము. అది దాని మంది మీద ఎందుకు రుద్దాయో? ఆ రోజు వీడు మాట్లాడి అన్నీ ఆ రోజు తప్పులే, ఆడు మేధావని ఇంకా ఏషమేసి తిరుగుతాడు. కాకపోతే ఒక్కటి ఏంటిది, వాస్తవాలకు దగ్గరగా బతకాలి మనం. ఇప్పుడు ఒట్టిగానే ఇక్కడ కూర్చుంటాం, ఈ రాత్రి అంతా చదవకుండా దేవుడు నన్ను పాస్ చేయాలి, దేవుడు నన్ను పాస్ చేయాలి, ఏ దేవుడు పాస్ చేయడు అట్లా. నీ కష్టాన్ని తగ్గట్టుగానే ప్రతిఫలం ఇస్తాడు. అది ఈ మ్యాటర్ వేరే తీరుగా ఇది అది పక్కన పెడితే వీళ్ళకైతే మంచి పని చేసిండు, వీళ్ళకు మంచి పని చేసిండ్రు, యావజ్జీవ కారాగార శిక్ష చేసి.